సొలపుల జిమ్ఖానా మూవీ చూసొచ్చాను. దీంట్లో ప్రేమలు హీరో నజ్లీన్ చేశాడు. అండ్ ఆల్సో ఈ సినిమా డైరెక్టర్ తల్లు మన డైరెక్టర్ అన్నట్టు. సో సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం ఇట్ వాస్ ఓకే, బాగానే ఉంది. ఒక యూత్ సెంట్రిక్ ఫిల్మ్ విత్ బాక్సింగ్. అంతకంటే ఎక్కువ ఆలోచించవద్దు, ఎందుకంటే సినిమా కూడా అంత ఆలోచించాలని చెప్పి చూపెట్టదు అనమాట. బాక్సింగ్ అని చెప్పారు కాబట్టి ఇది కూడా చాలా సీరియస్ గా బాక్సింగ్ చాలా సూపర్ గా చూపిస్తారని కాదు. ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లలు స్పోర్ట్స్ కోటాలో కాలేజీలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక స్పోర్ట్ ఉండాలి, ఏది ఉంటే బెటర్ అని చెప్పేసి బాక్సింగ్ సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి ఏం జరిగిందని జనరల్ స్టోరీ. చాలా వరకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ ఏదో నడుస్తూ ఉంటది అనమాట. క్యారెక్టర్స్ మధ్యలో జరిగే బ్యాంటర్ గానీ, బాక్సింగ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గానీ, హీరో లవ్ స్టోరీలు కొంచెం క్యూట్ గా స్వీట్ గా కొంచెం అల్లరి చిల్లరగా వెళ్ళిపోతా ఉంటది అండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు చూపిస్తా ఉంటారు బాక్సింగ్. అది అంత సీరియస్ గా వాళ్ళు తీసుకోవట్లేదు, మనల్ని కూడా తీసుకోమని చెప్పట్లేదు అన్నట్టు. దాన్ని ఇంకా సీరియస్ ఎప్పుడు తీసుకోవచ్చురా అనేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతా ఉంటది. సెకండ్ హాఫ్ మెజారిటీ కూడా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పెట్టుకున్నారు. అది కూడా బాగానే చూపించినట్టు అనిపిస్తుంది అనమాట. క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. 12th తర్వాత పిల్లలు ఎలా ఉంటారు అలానే చూపిస్తా ఉంటారు. పేరెంట్స్ నుంచి ప్రెజర్ ఏంటి, ఈ మధ్యలో చేసే పిల్లని షో ఆఫ్లు, అమ్మాయిల ముందు కథలు పడడం, ఇవన్నీ చూపిస్తా ఉంటారు. అవన్నీ కొంచెం క్యూట్ గా స్వీట్ గా బాగానే అనిపిస్తా ఉంటది. అండ్ ఎప్పుడైతే బాక్సింగ్ లోకి వస్తుందో సినిమా సీరియస్ అవుతుంది, పర్లేదు ఓకే జరుగుతుందని ఫీలింగ్ వస్తా ఉంటది. వెళ్తా ఉంటది. ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో నజ్లీన్ యాక్చువల్లీ ఈ సినిమాలో హీరో కాదు. అందరు క్యారెక్టర్స్ ఎలానో తను కూడా ఒక క్యారెక్టర్. కరెక్ట్ కొంచెం ఫోకస్ ఉంటది, బట్ స్టిల్ ఏదో హీరో కాబట్టి ఇతను కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాము, లేదంటే క్యారెక్టర్ కొంచెం 2 స్టెప్స్ ఎక్కువ చూపిద్దాము, వీళ్ళు నిజంగానే హీరో అన్నట్టు చూపెట్టరు. అందరూ ఒక రకంగానే ఉంటారు, హీరో నజ్లీన్ కూడా అలానే ఉంటాడు అన్నట్టు. అది నాకు బాగా నచ్చింది. కళ్ళు మళ్ళా చూస్తే మీకు ఒక రకమైన ట్రీట్మెంట్ కనబడుతుంది అనమాట డైరెక్టర్ ది. ఈ సినిమాలో కూడా ప్రైమరీలీ అలానే ఉంటది. అలా అని చెప్పేసి తల్లు మళ్ళా ఓవర్ ద టాప్ వెళ్ళరు. దీనికి ఒక ఫైన్ లైన్ పెట్టుకున్నారు, దాంట్లో బాగానే ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తా. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టర్స్ గానీ, రైటింగ్ గానీ, కామెడీ గానీ అన్ని కూడా బాగానే కుదిరినాయి. ఈ సినిమా చాలా వరకు కామెడీగానే వెళ్తా ఉంటది. కామెడీ వర్కౌట్ ఏంటంటే డెఫినెట్లీ లవ్ ఇట్, లేదంటే మాత్రం కానీ లేదా టైం పాస్ అయ్యే చూస్తున్నా ఫీలింగ్ వస్తా ఉంటది అనమాట. సినిమాలో బాక్సింగ్ మ్యాచెస్ అన్ని కూడా వెరీ వెల్ షార్ట్, సినిమాటోగ్రఫీ చాలా బాగా పెట్టుకున్నారు. ఆ మ్యాచెస్ అంత సీరియస్ గా తీసుకోరు, మనం కూడా అంత సీరియస్ గా తీసుకోం అనమాట. ఎలా టైం పాస్ గా వచ్చారు పిల్లలు ఏదో చేస్తున్నారనే ఫీలింగ్ వస్తా ఉంటది. వాళ్ళు కూడా అలా చూపిస్తా ఉంటారు. అక్కడ నాకు కొంచెం బమ్అట్ అయిపోయింది అనమాట. అది కొంచెం సీరియస్నెస్ పెట్టినా బాగుండేదేమో ఫీలింగ్ వచ్చింది అన్నట్టు నాకు. ఇదేదో లాస్ట్ ఓవర్స్ ఏదో జరుగుతుంది లైట్ లే అనుకున్న టైంలో లాస్ట్ ఫైట్ ఒకటి జరుగుతుంది అన్నట్టు. ఆ ఫైట్ నాకు నచ్చింది. అంటే అది కొంచెం సీరియస్ గా ఉంటది. అది రావడానికి కూడా ఒక రీజన్ పెడతారు. ఆ రీజన్ కూడా మంచిగా అనిపించింది. లైక్ సడన్ గా స్ట్రీట్ ఫైట్ నడుస్తూ ఉంటది. అక్కడ ఇంతసేపు సొల్లేసిన వాళ్ళందరూ పర్లేదురా బాబు బాగానే చేశారనే ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. అక్కడ వరకు సినిమా కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించినా కానీ ఒక్క ఫైట్ వల్ల పర్లేదు ఏదో జరిగిందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా బాగుంది. ఇవన్నీ పక్కా పెట్టినా కానీ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే షైన్ టామ్ చాకో అసలు ఈ సినిమాలో ఉండి ఏం చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. ఆ డైరెక్టర్ ఏదో జస్ట్ బ్రేక్ఫాస్ట్ కి పిలిచి 2 షాట్లు ఉన్నాయి తీసేద్దాం రా అనిపిస్తే పిలిస్తే వచ్చిన వాళ్ళు నాకు అర్థం కాదు. ఒకటే సీన్ ఉంటుంది, ఆ సీన్ ఎందుకు అది నువ్వు చేయకపోయి ఇంకెవరు చేసినా నడిచిపోయేది కదా. షైన్ టామ్ చాకో అని ఎందుకు నాకు అర్థం కావట్లేదు అన్నట్టు అట్లా జరుగుతుంది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే మాత్రం మీరు తల్లుమల ఎక్స్పెక్ట్ చేస్తే సచిన ఆ రేంజ్ లో ఉండదు. అట్లా అని చెప్పేసి ప్రేమలో ఎక్స్పెక్ట్ చేసినా ప్రేమలో లెక్క ఉండదు అన్నట్టు. దీనికంటే ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉంటది. ఇట్ వాస్ ఓకేస్లీ ఎంటర్టైనింగ్, టైం పాస్ కాకుండా ఫ్రెండ్స్ తో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు, బాగానే అనిపిస్తుంది. లేదు నాకు నిజంగానే ఒక మంచి సీరియస్ మూవీ కావాలి అంటే మాత్రం ఈ సినిమా సచ్చన కాదు నీకు. సో ఇది సిచ్యువేషన్ అన్నట్టు. అలపుల జిమ్ఖానా తెలుగులో రిలీజ్ అవుతుంది. సో మీ థాట్స్ చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సారంగపాణి జాతకం రివ్యూతో వచ్చేస్తా. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంత మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.